వెల్కమ్ టు మాటమీడియం. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదను. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని చెప్పి. అవునండి, మరి దావీదు మహారాజు గారిని చూసుకున్నట్లయితే మరి ఆయన ఆ గొర్రెలు వాటిని కాస్తూ కూడా మరి ఇన్స్ట్రుమెంట్తో మరి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ మరి దేవుని ఆయన గణపరుస్తూ ఉండేవాళ్ళండి. అయితే మరి ఎవ్వరూ మరి ఆయన చూడకపోవచ్చు కానీ మరి దేవుడైతే చూశారండి. అయితే మరి అక్కడ ఏలి దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు గారు అక్కడున్న తన యొక్క అన్నలు మరి ఎంత శరీర దారుఢ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఈయన్ని నేను కోరుకోవట్లేదు అని చెప్పేసి మరి కోరుకోలేదండి. కానీ చిట్ట చివరగా ఉన్న మరి దావీదు గారిని మరి దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి ఇక్కడ మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడైతే మరి మన అంతరంగాన్ని చూస్తుంటారంటండి, మన హృదయాన్ని చూస్తూ ఉంటారండి. మరి దేవుని మాకు సెలవిస్తుందండి, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. అవునండి, దావీదు మరి స్తుతిస్తూ పాటలు పాడుతూ మరి దేవుని ఎంతగానో గణపరిచారండి. అయితే మరి దేవుడు మరి ఆయన ఒక రాజుగా మరి అక్కడ అభిషేకించడం జరిగిందండి. అవునండి, మరి ఎవరైతే మరి రోజు దేవుని గణపరుస్తున్నారో మరి దేవుడు అంటండి మరలా వారిని గణపరుస్తారంటండి. ఎవరైతే దేవుని తృణీకరిస్తారో దేవుడు వారిని తృణీకరిస్తారండి. అవునండి, మరి చాలామంది మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారు. మరి అనేక రకాలుగా మరి దేవుని యొక్క పరిచర్యలో వారి పాలుభాగస్తులు అవుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, విజ్ఞాపన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, సంఘానికి క్రమంగా వస్తూ ఉంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారండి. అవునండి, మరలా వారిని దేవుడు అంటండి గణపరుస్తారంటండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని చెప్పి. అవునండి, ప్రభువునందు మీ ప్రయాస ఏదైతే ఉందో అది వ్యర్థము కాదండి. మరి ఈరోజు మీ యొక్క చిన్న చిన్న పనులతో మరి దేవుని గణపరుస్తున్నారా? కానీ దేవుడు మరలా మిమ్మల్ని గణపరిచే రోజు అనేది రాబోతుందండి. మీరు అనుకోవచ్చు, నేను చేస్తున్న సేవ, నేను చేస్తున్న పరిచర్య, మరి నేను చేస్తున్న ప్రార్థన, నా యొక్క కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు అని చెప్పేసి. ఎవరు చూడనప్పటికీ కూడా, ఎవరు గుర్తించకపోయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నారండి. దేవుడు మీకు తగిన ప్రతిఫలం తగిన సమయం అంతా ఇస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, ఎవరైతే మిమ్మల్ని గణపరుస్తారో మరలా మీరు గణపరుస్తారు అని చెప్పి నాయన మీ వాక్యం సెలవిచ్చుచుండగా, అవును తండ్రి నాయన ప్రభా, యేసయ్య దేవా నాయన కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవా, నాయన ప్రభా నాయన యేసయ్య దేవా. మరి ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన వారి చేయి పనులన్నింటిలో కూడా నాయన తోడుగా ఉండండి నాయన, వారి జాబ్స్లో తోడుగా ఉండండి, వారి బిజినెస్లో తోడుగా ఉండండి నాయన ప్రభా. వారి చేయి పనులన్నీ సఫలమవడానికి సహాయం దయచేయండి నాయన దేవా, కృప చూపించండి, దయ చూపించండి. వారి రాకపోకల్లో తండ్రి నాయన మీరే తోడుగా ఉండి నాయన ప్రభా నడిపించమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.